డియర్ టీచర్స్, నేను మీ వేణు బాలకొండ. మీరు చూస్తున్నారు వేణు టీచర్స్ ఎడ్యుకేషనల్ అకాడమీ యూట్యూబ్ ఛానల్. ఈ యూట్యూబ్ ఛానల్ కొత్తగా చూసేవారు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎట్ ది సేమ్ టైం లైక్ చేయడం మర్చిపోవద్దు మిత్రులారా. ఈ వీడియో ఎవరి కోసమనంటే ఎవరైతే సమయం సరిపోలేదని బాధపడుతున్నారో ఆ బాధపడే వారి కోసమే ఈ వీడియో. ఎందుకనంటే మనకి ఖచ్చితంగా ఎగ్జామ్ డేట్ ఫిక్స్ అయింది. దాన్ని ఎవరూ తప్పించలేరు. గవర్నమెంట్ కూడా పోస్ట్ పోన్ చేసేటటువంటి ఉద్దేశంలో లేదని ఇప్పుడున్నటువంటి పరిస్థితులు మనకు అర్థమవుతున్నాయి. ఇప్పుడు మరి మన ముందున్నటువంటి ఈ యొక్క పరిస్థితిని మనం ఎదుర్కోవటం ఎలా, ఈ పరిస్థితులన్నింటినీ అధిగమించి ముందుకు ఎలా వెళ్ళాలి. ఒక విషయం చెప్తున్నా, జాగ్రత్తగా వినండి మిత్రులారా. మీ అందరికీ పాజిటివ్ కోసం చెప్తున్నా. మనం రోడ్డు మీద ట్రాఫిక్లో వెళ్తున్నాం అనుకోండి, చాలా వాహనాలు ఇటు నుంచి అటు ఇటు వెళ్తున్నాయి. అలానే మనం రోడ్డు క్రాస్ చేయకుండా ఉంటామా? ఖచ్చితంగా ఎంత వేగంతో వస్తున్నా మనం ఏం చేస్తున్నామంటే చేతిని ఇట్లా అడ్డం పెట్టో ఏదో ఒక రకంగా విత్ ఇన్ ద 5 minutesలో మనం ఏం చేస్తామంటే మనం అనుకున్నటువంటి రోడ్ని క్రాస్ చేస్తాం. అట్లాగే ఈ డిఎస్సి కూడా చాలా ట్రాఫిక్ ఉంటుంది. అంటే చాలామంది ప్రిపేర్ అవుతుంటారు. చాలామందికి మీకులాగానే సమయం లేకుండా ఉంది. చాలామంది సబ్జెక్టులు కాలేదని బాధపడుతున్నారు. మరి ఇటువంటి సందర్భంలో మనం ఏం చేయాలి అనంటే ఖచ్చితంగా ఏదన్నా ఒక స్ట్రాటజీ, అందరికంటే భిన్నంగా ఆలోచించేటువంటి స్ట్రాటజీ ఏదైతే ఉందో అది మనం ఆలోచించాలి. సో కాబట్టి సిలబస్ కాలేదని ఎవరైతే ఫీల్ అవుతున్నారో వాళ్ళ కోసము నేను ఈ వీడియోలో స్మార్ట్ టెక్నిక్ చెప్తున్నా. చాలా జాగ్రత్తగా గమనించండి. ఇది ఎండ్ వరకు చూడండి. ఎందుకనంటే ఇది ప్రతి ఒక్క అంశం కూడా ప్రాక్టికబుల్, అప్లికేబుల్. చాలామంది ఎక్స్పర్ట్లు తయారు చేసినటువంటి ఈ స్మార్ట్ స్ట్రాటజీ. నేనేదో అడ్డుగోలుగా మీ ముందుకు వచ్చి ఈ విషయం చెప్పట్లేదు, ఓకేనా? ఇంకొక విషయం, మీకు ఈ వీడియో వినాలని లేకపోతే వెంటనే స్కిప్ చేసి వెళ్ళిపోండి. ఎందుకనంటే ఎవరైతే సీరియస్గా ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళ కోసమే, ఎవరికైతే జాబ్ కావాలని అనుకుంటున్నారో వాళ్ళ కోసం మాత్రమే నేను ఈ వీడియో చేస్తున్నా. అనవసరమైన వాళ్ళ కోసం నేను ఈ వీడియో చేయట్లేదని గమనించండి. సో మరి ఏంటి స్మార్ట్ స్ట్రాటజీ? క్రాక్ ఏపీడిఎస్ ఇన్ జస్ట్ 10 days. ఇప్పుడు 10 రోజుల సమయం ఉంది కాబట్టి ఏం చేయాలో, ద స్మార్ట్ షార్ట్ కట్ స్ట్రాటజీ ఏంది అనేది మనం ఈ వీడియోలో చూద్దాం. ఇది ప్యూర్లీ ఎక్స్పర్ట్లు చెప్పినటువంటి అంశాలు మాత్రమే మీ అందరి ముందుకు తీసుకొచ్చి ఉంచుతున్నా. ద వన్ స్మార్ట్ ట్రిక్, ఒకటే ఒక స్మార్ట్ ట్రిక్ ఉంది. ఏంటి ఆ ట్రిక్ అనంటే ఫోకస్ ఆన్ ప్రీవియస్ పేపర్స్. ప్రియమైన మిత్రులారా, ఇప్పుడు మీరు చేయాల్సింది ఏంటంటే పుస్తకాలు చాలా ఉంటాయండి. డిఎస్సికి కంటెంట్ పుస్తకాలు ఇన్ని ఉంటాయి, లేకపోతే ఇంత అద్దం ఉంటుంది, పెడగాజీ ఉంటుంది, తర్వాత నెక్స్ట్ మెథడాలజీ, జీకే అండ్ కరెంట్ అఫైర్స్ చాలా ఉంటాయి. సో మీరు చేయాల్సింది ఏంటంటే ఫోకస్ ఆన్ ప్రీవియస్ పేపర్స్. వాటన్నిటిని చూసి భయపడకండి. ఫస్ట్ ప్రీవియస్ పేపర్ల మీద ఫోకస్ చేయండి. స్టడీ ఎగ్జామ్ ప్యాటర్న్స్ అండ్ మోస్ట్ రిపీటెడ్ టాపిక్స్ ఫ్రమ్ ది పాస్ట్ ఇయర్స్. ఆ ప్రీవియస్ పేపర్లలో ఏమి బాగా రిపీట్ అయిన టాపిక్స్ ఉన్నాయో వాటిని మీరు ఏం చేయాలంటే ఐడెంటిఫై చేయండి. ఇంకొక విషయం కూడా చెప్తున్నా, ఇలా ఐడెంటిఫై చేసినటువంటి అంశాలు మార్కెట్లో ఆల్రెడీ లభ్యమవుతున్నాయి. ఒకవేళ అట్లా చేసి ఉంటే తెచ్చుకుంటే అసలు సమయమే వేస్ట్ కాదు, ఓకేనా? తర్వాత డైలీ మోడల్ టెస్ట్. దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ప్రీవియస్ పేపర్లు సెలెక్ట్ చేసి వాటిని అధ్యయనం చేసిన తర్వాత ఏ టాపిక్స్ బాగా రిపీట్ అవుతున్నాయో చూడండి. తర్వాత డైలీ మోడల్ టెస్ట్ అనేది ఖచ్చితంగా తీసుకోండి. టేక్ టైమ్డ్ మాక్ టెస్ట్, సిమ్యులేట్ రియల్ ఎగ్జామ్ కండిషన్. నిజంగా మీరు ఎగ్జామ్ ఏదైతే రాస్తున్నారో ఆ నిజమైన పరిస్థితులలో ఈ మాక్ టెస్ట్ రాయండి ఇప్పుడు ఖచ్చితంగా. తర్వాత ఈ మాక్ టెస్ట్ల కోసం మార్కెట్లో మస్తు మంది టీచర్లు అందరూ కూడా ఓన్గా ఇట్లా యాప్ల ద్వారా చెప్పే టీచర్లు ఉన్నారు, వాళ్ళ హెల్ప్ తీసుకోండి. టార్గెట్ రివిజన్ ఏంటి, మీరు ఏవి రివిజన్ చేయాలా? చాలామంది కన్ఫ్యూజ్ అవుతున్నారు, ఇప్పుడు నేను ఏం చదవాలా అనేది ఒక పెద్ద ప్రశ్న. రివైజ్ ఓన్లీ టాపిక్స్ వేర్ యూ మేక్ మిస్టేక్స్. ఇక్కడ మీరు మాక్ టెస్టులు రాస్తున్నారు కదా, ఈ మాక్ టెస్టులు రాసేటప్పుడు ఎక్కడైతే మీరు మిస్టేక్లు చేస్తున్నారో వాటిని మాత్రమే రివిజన్ చేయండి, ఆ టాపిక్స్ మాత్రమే రివిజన్ చేయండి. దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ మిత్రులారా. తర్వాత నెక్స్ట్ సాల్వ్ ప్రీవియస్ ఇయర్ పేపర్స్. ఎట్లా సాల్వ్ చేయాలా మనం ముందే చెప్పుకున్నాం. 3 నుంచి 5 సంవత్సరాల పేపర్లను మనం కలెక్ట్ చేసామని చెప్పుకున్నాం. గ్యాదర్ పేపర్స్ ఫ్రమ్ మల్టిపుల్ ఇయర్స్ టు ఐడెంటిఫై ప్యాటర్న్స్. ప్యాటర్న్ అంటే ఏంటి, అసలు ఏ ఏరియాలో వస్తున్నాయి, ఐడెంటిఫై ప్యాటర్న్స్ అని చెప్తున్నాం. నోట్ ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్. ఏ క్వశ్చన్స్ ఫ్రీక్వెంట్గా అడుగుతున్నాడు వాటిని ఐడెంటిఫై చేయండి, గుర్తుపెట్టుకోండి. అన్ని సబ్జెక్టులో ఫ్రీక్వెంట్గా అడిగే క్వశ్చన్లు ఏంటి, ఓకేనా? ఒక్కొక్క సబ్జెక్ట్ ఏమేమి క్వశ్చన్ ఫ్రీక్వెంట్గా అడుగుతున్నాడు. తర్వాత క్రియేట్ టాపిక్ లిస్ట్. ఒక టాపిక్ లిస్ట్ని క్రియేట్ చేసుకోండి. మేక్ ఎ లిస్ట్ ఆఫ్ మోస్ట్ రిపీటెడ్ టాపిక్స్ ఫర్ ఫోకస్ స్టడీ. ఇప్పుడు మీరు కొత్తగా చేసేది ఏం లేదు. చాలామంది టీచర్లు మెటీరియల్స్లలో, పుస్తకాలలో ఇవన్నీ ఆల్రెడీ చేసినాయి. ఇప్పుడు మీరు కొత్తగా చేసే పని లేదు. మీరు చేయాల్సిందేంటి, ఆ రిపీటెడ్ టాపిక్స్ని మీరు ఖచ్చితంగా చదవండి. ఇవి మార్కెట్లో లభ్యమవుతున్నాయని గుర్తుపెట్టుకోండి ప్రియమైన మిత్రులారా.
తర్వాత నెక్స్ట్ డైలీ మోడల్ టెస్ట్ స్ట్రాటజీ. మరి డైలీ మోడల్ టెస్ట్ స్ట్రాటజీ ఏంటంటే టేక్ ఫుల్ లెంత్ మాక్ టెస్ట్. అంటే ఇప్పుడు మీకు 160 మార్కులకి ఎగ్జామ్, 160 బిట్లు ఎగ్జామ్ జరుగుతుంది 80 మార్కులకి. సో అట్లాంటి 160 బిట్లతోటి 80 మార్కులకి నిజమైనటువంటి ఎగ్జామ్ ఎట్లా జరుగుతుందో అటువంటి మాక్ టెస్ట్లను రాయండి. కంప్లీట్ 1 టైమ్ టెస్ట్ డైలీ బిల్డ్ స్టెమినా అండ్ స్పీడ్. అంటే మీరు నిజమైన ఎగ్జామ్ ఎట్లా జరుగుతుందో దాన్ని అట్లా రాసి ఆ 160 బిట్లకి ఎంత సమయం కేటాయించారు నిజమైన ఎగ్జామ్, 3 గంటల 2.5 గంటల, సేమ్ ఆ 2.5 లేదా 3 గంటల సమయం పెట్టుకొని మీరు ఖచ్చితంగా దాన్ని క్రాక్ చేయండి. దీనివల్ల ఏమవుతుందంటే మీ స్టెమినా పెరుగుతుంది, ఎట్ ది సేమ్ టైం స్పీడ్ పెరుగుతుంది. 10 రోజులలో మీరు చేయాల్సింది ఇదే, గుర్తుపెట్టుకోవాలి, చాలా ఇంపార్టెంట్ ఇది. అనలైజ్ మిస్టేక్స్. ఇలా మాక్ టెస్టులు రాసేటప్పుడు మీరు ఎక్కడైతే తప్పులు చేస్తున్నారో అక్కడ మిస్టేక్ని గుర్తుపెట్టుకోండి. తర్వాత నాలెడ్జ్ గ్యాప్స్. మీకు కంటెంట్లో కానీ, మెథడాలజీలో కానీ, పర్స్పెక్టివ్స్ ఎడ్యుకేషన్లో కానీ, చైల్డ్ సైకాలజీలో కానీ, లేకపోతే జీకే అండ్ కరెంట్ అఫైర్స్లో కానీ ఎక్కడ మీరు తప్పు చేస్తున్నారో ఆ నాలెడ్జ్ గ్యాప్ని ఐడెంటిఫై చేయండి. టార్గెట్ రివిజన్. ఇప్పుడు మీరు ఐడెంటిఫై చేసిన అంశాలు ఏవైతే ఉంటాయో వాటిని మీరు ఎక్కడైతే మిస్టేక్లు చేస్తున్నారో వాటిని మాత్రమే రివిజన్ చేయండి. దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది నేను చెప్పిన మాటలు కాదండి, ఎక్స్పర్ట్లు చెప్పిన మాటలు. హై స్కోరింగ్ సబ్జెక్ట్ ఫోకస్ ఇక్కడ చాలా ఇంపార్టెంట్ అండి. అసలు మీకు ఇదంతా ఒక ఎత్తైతే అసలు జనరల్గా ఎక్కడ ఎగ్జామ్లో హై స్కోర్ వస్తున్నటువంటి సబ్జెక్టులు ఏంటి? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ట్రై మెథడ్, ఎడ్జిటీ వాళ్ళు ఉన్నారండి. ట్రై మెథడ్లో మంచి మార్కులు ఉన్నాయి, 12 మార్కులు ఉన్నాయి. ఈ 12 మార్కులకు 12 మార్కులు తెచ్చుకోవచ్చు. ఈ మరి తెచ్చుకోవాలంటే ఒక్కరోజు సమయం సరిపోతుంది. ఎట్లా సరిపోతుంది? నేను ట్రై మెథడ్ ఎక్స్పర్టు, లేదా యాప్లో క్లాసులు వినండి, లేకపోతే వాటిని ప్రీవియస్ క్వశ్చన్స్ ఒకసారి రివిజన్ చేయండి. నేను ఆల్రెడీ ప్రీవియస్ క్వశ్చన్స్ రివిజన్ చేసినటువంటి వీడియో నిన్ననే పెట్టాను, అదొకసారి చూడండి. ఆ వీడియో యొక్క లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తున్నా, దాన్ని క్లిక్ చేసి ఆ వీడియో చూడండి. ఓకేనా మిత్రులారా? తర్వాత చైల్డ్ సైకాలజీ ఇచ్చాడు, లెర్నింగ్ టాపిక్ ఇచ్చాడు మీకు. సో దాన్ని చూడండి. దాంట్లో కూడా నా 6 మార్కులు ఇస్తాడు. స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకైతే, ఎడ్జిటీ వాళ్ళకైతే 6 మార్కులు ఇస్తాడు, స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకైతే 5 మార్కులు ఇస్తున్నాడు. తర్వాత పర్స్పెక్టివ్స్ ఎడ్యుకేషన్ స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకి 5, ఎడ్జిటీ వాళ్ళకి 4 ఇస్తున్నాడు. కాబట్టి మంచిగా మీరు కొద్దిగా ప్రిపేర్ అయితే ఆటోమేటిక్ ఇటువంటి మంచి మంచి సబ్జెక్టులలో స్కోర్ చేసుకోవచ్చు. అదేవిధంగా కంటెంట్లలో వేటిని రిపీటెడ్గా అడుగుతున్నాడు. మ్యాథమెటిక్స్లో అయితే ఏ మోడల్స్ని అడుగుతున్నాడు, సైన్స్లో ఏ ఏరియాలో అడుగుతున్నాడు, ఇట్లా కొన్ని రిపీటెడ్ టాపిక్స్ ఉంటాయి. వాటిని మీరు కనుక ఐడెంటిఫై చేస్తే ఆల్రెడీ చేసే ఉన్నటువంటి మెటీరియల్ ఉంది, దాన్ని మీరు తీసుకొని కరెక్ట్గా అక్యురేట్గా చేస్తే సరిపోతుంది. తర్వాత అదేవిధంగా లాంగ్వేజ్ స్కిల్స్. మీరు తెలుగు ఉంది, ఇంగ్లీష్ ఉందండి, ఇందులో మీకు గ్రామర్స్ ఉంటాయి. తర్వాత అదేవిధంగా గ్రామటికల్ రూల్స్ ఏవైతే ఉంటాయో వాటంటే ఒకసారి రివైజ్ చేసుకోండి. తక్కువ సమయంలో ఎక్కువ మార్కులు అవడానికి అవకాశం ఉంది. జనరల్ నాలెడ్జ్. యూజ్ 1 లీనియర్ నోట్స్ ఫర్ క్విక్ రివిజన్. ఏదైనా ఒక క్విక్ రివిజన్కి ఉపయోగించిన ఒక నోట్స్ ఉంటే ఆ నోట్స్ని మీరు తీసుకొని క్విక్ రివిజన్ చేయండి జీకే అండ్ కరెంట్ అఫైర్స్కి. బీ సెలెక్టివ్ ఇన్ యువర్ అప్రోచ్. మరి ఎట్లా ఉండాలా, ఎంత సెలెక్టివ్గా చదవాలా అని అంటే స్కిప్ లో వెయిటేజ్ టాపిక్స్. అంటే చాలా తక్కువ మార్క్ వచ్చిన టాపిక్స్ ఏవైతే ఉంటాయో వాటిని స్కిప్ చేయండి. డోంట్ వేస్ట్ టైమ్ ఆన్ రేర్లీ టెస్టెడ్ మెటీరియల్. అంటే మీకు ఎగ్జామినేషన్లో రేర్గా వచ్చేటువంటి టాపిక్లు ఏవైతే ఉంటాయో వాటిని స్కిప్ చేయండి, ఎందుకంటే సమయం లేదు ఇప్పుడు. తర్వాత ఫోకస్ ఆన్ రిపీటెడ్ టాపిక్స్. ఏవైతే రిపీటెడ్గా వస్తున్నాయో వాటి మీద ఫోకస్ చేయండి. దీనివల్ల ఏమవుతుందంటే త్వరగా అతి తక్కువ సమయంలో ఎక్కువ, అది కూడా ఎక్కడ ఎగ్జామినేషన్లో ఎక్కువగా, అంటే మార్క్ టెస్టుల్లో మీరు ఎక్కడ వీక్గా ఉన్నారు, తర్వాత ప్రీవియస్ క్వశ్చన్స్లలో ఎక్కువగా అడుగుతున్నారు, వాటిని మాత్రమే మీరు ప్రయారిటైజ్ చేయండి. ట్రాక్ ప్రోగ్రెస్. అంటే ఎప్పటికప్పుడు మీ మానిటర్ చేసుకోవాలి. 10 రోజులు మార్క్ టెస్ట్ రాస్తుంటారు కదా, సో మానిటర్ ఇంప్రూవ్మెంట్ ఇన్ డైలీ మార్క్ టెస్ట్. ఈరోజు ఒక టెస్ట్ రాసిన ఎంత ఇంప్రూవ్మెంట్ ఉంది, నెక్స్ట్ డే టెస్ట్ రాసిన నిన్నటికి ఈ రోజుకి ఎంత ఇంప్రూవ్మెంట్ ఉందని ఎప్పటికప్పుడు మీ ప్రోగ్రెస్ని ట్రాక్ చేసుకోండి. టైం మేనేజ్మెంట్. ఎల్కే స్టడీ అవర్స్ బేస్డ్ ఆన్ టాపిక్ ఇంపార్టెన్స్. అంటే ఏ టాపిక్ ఇంపార్టెంటో దానికి ఇంపార్టెన్స్ ఇస్తూ చదివితే ఆటోమేటిక్గా మీ టైం అనేది మేనేజ్మెంట్ అవుతుందని గుర్తుపెట్టుకోండి. తర్వాత ఇక ప్రాక్టీస్ లైక్ ఇట్స్ రియల్. మీరు రాసేటప్పుడు ఇది నిజమైన ఎగ్జామే, ఇప్పుడు నేను డిఎస్సి ఎగ్జామ్ రాస్తానని చెప్పి ఈరోజు నాకు డిఎస్సి ఎగ్జామ్ ప్రతి మాక్ టెస్ట్ రాయండి. టైం ఈచ్ ప్రాక్టీస్ సెషన్. బిల్డ్ స్పీడ్ అండ్ టైం మేనేజ్మెంట్ స్కిల్స్. మీరు రాసేటప్పుడు అది మీ యొక్క టైంని చాలా త్వరగా కంప్లీట్ చేయండి, విత్ ఇన్ ద పీరియడ్లో కంప్లీట్ చేయండి, టైం మేనేజ్మెంట్ చేయండి ఏది ఎగ్జామ్లో మార్క్ టెస్ట్ని. తర్వాత ఎలిమినేట్ డిస్ట్రాక్షన్స్. మీ యొక్క డిస్ట్రాక్షన్స్ ఏవైతే ఉంటాయో వాటన్నిటిని కూడా ఎలిమినేట్, అంటే సెల్ ఫోన్ కానీ, సోషల్ మీడియా కానీ, లేకపోతే పోస్ట్ పోన్ అవుతుందని ఒక వార్తలు వస్తున్నాయి కదా, సో అట్లాంటి వార్తలు కానీ ఏమైనా ఉంటే, ఎందుకనంటే ఇప్పుడు
యాక్చువల్గా పాపం వాస్తవంగా అందరికీ టైం సరిపోలేదండి. సో కాబట్టి ఇటువంటి డిస్ట్రాక్షన్స్ ఏవైతే ఉంటాయో వాటన్నిటి ముందర యుద్ధంలో దిగిన తర్వాత ఇక పోరాడాల్సిందే. అర్థమైందా? సో అక్కడ క్రియేట్ ఎగ్జామ్ లైక్ కండిషన్ డ్యూరింగ్ ప్రాక్టీస్. మీ ప్రాక్టీస్ చేసేటప్పుడు ఏ విధమైనటువంటి అంశాలు చేస్తున్నారు వాటన్నిటిని కూడా మీరు చూడండి. రివ్యూ థరోలీ, అనలైజ్ ఎవ్రీ మిస్టేక్ ఇన్ డీటెయిల్. ప్రతి ఒక్క మీరు ఎగ్జామ్ రాసిన తర్వాత ప్రతి ఒక్క మిస్టేక్ని థరోగా మీరు చేయండి. ఒక మిస్టేక్ పోయింది అనుకున్న ఒక టాపిక్లో దాన్ని మళ్ళీ తీస్తే మీకు బాగా గుర్తుందని గుర్తుపెట్టుకోండి. రిపీట్ వీక్ ఏరియాస్, ఎక్కడైతే మీరు ఏ ఏ ఏరియాలో వీక్ ఉన్నారో వాటిని రిపీట్ చేయండి. ఇక తర్వాత ఫైనల్గా ఏంటంటే యువర్ 10 డే కౌంట్ డౌన్. ఈ మరి 10 రోజులలో ఏం చేయాలి అని అంటే డేస్ 1 to 3 ఎనలైజ్ ప్రీవియస్ పేపర్స్ అండ్ ఐడెంటిఫై కీ పాయింట్స్. 1 నుంచి 3 రోజులలో ఇప్పటి నుంచి కీ పాయింట్స్ ఏమున్నాయో ప్రీవియస్ పేపర్లలో, కీ చాప్టర్స్ ఏమున్నాయో వాటిని ఐడెంటిఫై చేయండి. 4 నుంచి 7 రోజులలో టేక్ డైలీ మార్క్ టెస్ట్ అండ్ రివైజ్ వీక్ ఏరియాస్. ఒక మార్క్ టెస్ట్ రాయండి, ఎక్కడ వీక్ ఏరియాస్ అని వాటిని చూడండి. తర్వాత లైట్ రివిజన్ 10వ రోజున ఏం చేస్తానంటే ఎగ్జామ్కి ముందు రోజు లైట్ రివిజన్ అండ్ మెంటల్ ప్రిపరేషన్. మీరు ఎగ్జామినేషన్కి మెంటల్గా ప్రిపేర్ అండి. ఇటువంటి అంశాలు కనుక చేస్తే ఎగ్జామినేషన్లో సక్సెస్ అవుతారు. ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేస్తారని నేను అనుకుంటున్నా. థ్యాంక్ యూ అన్న.